బాబు గారు చెప్పేశారు కాబట్టి అయిపోయింది. ఆ డిఏ గురించి ఒకటంటే ఇట్లా అయిపోయింది. ఓవరాల్ గా ఏంటంటే ఆందోళనల బాట, ఇప్పుడు ఉపాధ్యాయుల ఆందోళన బాట ఏం పరిష్కారం అయిపోయిందని ఆగిపోయారు. అదే కదా, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ది అసలు మీరు ఏం అడగండి అయ్యా తర్వాత చూద్దాం అన్నారు, ఆగిపోయింది. ఏం పరిష్కరించారు అక్కడ. అట్లాగే సచివాలయ ఉద్యోగులు ఏం పరిష్కరించారని ఆగారు ఉద్యమం. అంటే నాయకులు బెదిరించేస్తున్నారు వీళ్ళు. నాయకులు కూడా ఇదివరకు ఏంటంటే నాయకుల వెనకాల ఉద్యోగులందరూ సిద్ధంగా ఉండేవాళ్ళు, వాళ్ళని అరెస్ట్ చేస్తే ఊరు వాడ బ్లాక్ చేయడానికి. ఇప్పుడు ఉద్యోగులు అధికార పక్షానికి తాబేదారులుగా పనిచేసే పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో తెచ్చారు. ఎమ్మెల్యే చెప్పిన మాట వినాలి, లోకల్గా ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జి మాట వినాలా, వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలి. వీళ్ళు సమ్మె చేశారనుకోండి, ఆ లోకల్ లీడర్లతో చెప్పిస్తున్నారు ఇప్పుడు. అంటే డీసెంట్రలైజేషన్ అయిపోయింది ఉద్యోగుల మీద పెత్తనం ఇప్పుడు. కాకపోతే గత 5 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడే ఆ విజయవాడ ధర్నా చౌక్ చాలా బిజీగా ఉంటుందంట. ఏ రోజు ప్రతిరోజు ధర్నా చౌక్ బిజీగా ఉంటుంది. ఎందుకు, ఎవడు పట్టించుకుంటున్నాడు. అదే పట్టించుకోవట్లేదు మీడియాలో కానీ నేను అనేది. కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక శాఖకు సంబంధించిన వాళ్ళు అయితే వస్తున్నారు అక్కడ. నేను అంటోంది అదే, ఇదివరకు కూడా జరిగినాయి. ఇదివరకు హైప్ వచ్చేది, హైలైట్ అయ్యేది. ఇప్పుడు డౌన్ ప్లే అవుతోంది, అది అసలు పట్టించుకోవట్లా. మరి అప్పుడు ప్రభుత్వానికి ఎట్లా తెలుసుద్ది, ఎలా తెలుసుద్ది వీళ్ళు అడిగినాయి. అదే కదా, అదే సమస్య అన్నమాట ఇక్కడ.